బ్రేకింగ్ న్యూస్ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సైలెన్స్ కంటిన్యూ చేస్తుంది. కవితను అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇద్దరూ పట్టించుకోవడం లేదు. ఫామ్ హౌస్ కు వెళ్లి వచ్చాక కవిత సైలెంట్ మోడ్ లో ఉన్నారు. తండ్రి పట్టించుకోకపోవడంతో కవితలో అసహనం కనిపిస్తుంది. జాగృతి బలోపేతంపై కవిత ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. జాగృతిలో చేరికలంటూ కవిత మరోసారి హడావుడి చేస్తున్నారు. ఇదంతా బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచే వ్యూహమా అన్న సందేహాలు పార్టీ నేతల్లో ఉన్నాయి. కవిత పర్యటనలో ఎక్కడా బీఆర్ఎస్ కేడర్ కనిపించడం లేదు. రెటకాటు ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకైతే అటు బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రావట్లేదు. అటు తండ్రి కేసీఆర్ ఇలాగే అటు బ్రదర్ కేటీఆర్ కూడా పట్టించుకోలేని సిచ్యువేషన్ అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కవిత దారి ఎటు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో ఉన్నారు. పవన్ చెప్పండి, ప్రస్తుతం అయితే కవిత ఎలాంటి రూట్ లో వెళ్లే ఛాన్స్ ఉందనుకోవచ్చు? జాగృతిని కంటిన్యూ చేస్తారా? ఏం అప్డేట్ ఉంది? పూర్తిగా తన పర్సనల్ అజెండాను అమలు చేస్తూ కవిత ముందుకెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కవిత రాసిన లేఖ అటు రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. అటు తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చకు దారితీసింది. అటు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలను కవిత ప్రస్తావించింది. దీనిపైన అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు. అప్పటి నుంచి కూడా తండ్రిని కలవని కవిత మొన్న అటు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతున్న సమయంలో ఆయన కలవడానికి వెళ్ళింది, ఫామ్ హౌస్కి వెళ్ళింది. కానీ అక్కడ కవితను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమెను ఆగాలంటూ సైగ చేసి ఆయన కాళేశ్వరం కమిషన్ విచారణకు బయలుదేరి వచ్చేశారు. సగం దూరం క్యాన్వాయ్తోనే వచ్చిన కవిత ఆ తర్వాత గాయపడ్డ పల్లా రాజేశ్వరరెడ్డి దగ్గరికి వెళ్ళడం, అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయింది. వాస్తవానికి అటు కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన కవిత పెద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. అటు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కూడా చేసింది. దానికన్నా ముందు ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసాయి. బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పనులన్నీ కూడా జాగృతి తరపున తానే చేస్తున్నాననే వ్యాఖ్యను చేశారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి కేసీఆర్కు నోటీసులు ఇస్తే అటు పార్టీ కేడర్ ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. అటు ఒక నాయకుడికి నోటీసులు ఇస్తే మాత్రం పోలోమంటూ ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి ఆయనను పరామర్శించారు. కానీ సీనియర్ నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుడు, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి ఆయనకు నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు కూడా స్పందించలేదు, ఎందుకు నిరసన తెలపలేదంటూ ప్రశ్నించింది. ఆ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఆ తర్వాత అటు బీఆర్కే భవన్ వద్ద ఏదైతే కాళేశ్వరం కమిషన్ వద్ద కూడా జాగృతి కార్యకర్తలు రావాలి, అక్కడ నిరసనలు తెలియజేయాలంటూ పిలుపునిచ్చింది. కానీ అనూహ్యంగా ఆ రోజు ఉదయం అటు ఫామ్ హౌస్కి వెళ్ళిన కవిత అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. కానీ ఇక్కడ జాగృతి కార్యకర్తలు ఎవరు కూడా కనపడలేదు. అప్పటి నుంచి కూడా పూర్తి సైలెంట్గా ఉన్న కవిత మళ్ళా నిన్న జాగృతిలో చేరికల పేరుతో కొంత హడావుడి చేశారు. కొంతమంది విద్యార్థి నాయకులందరూ కూడా చేరుతున్నారంటూ చెప్పారు. ఇవన్నీ కూడా తనను అన్న అటు ఆ నాన్న పట్టించుకోవడం లేదనే ఆక్రోశము, ఉక్రోషము ఆమెలో కనపడుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావాలి. బీఆర్ఎస్కు సమాంతరంగా అటు జాగృతిని కనుక బలోపేతం చేసినట్లయితే వాళ్ళే దారికి వస్తారనే ఒక ఎజెండాతో ఆమె ముందుకు వెళ్తున్నట్లుగా బీఆర్ఎస్ నేతలైతే భావిస్తున్నారు. ఇప్పటిదాకా అటు కవిత ఎక్కడైనా జిల్లాల పర్యటనకి వెళ్తే బీఆర్ఎస్ నేతల హడావిడి కనిపించేది. కానీ గత కొద్ది రోజులుగా ఎక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు ఆమె ఏ జిల్లాకి వెళ్ళినా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కనపడడం లేదు. ఆ దరిదాపులకు కూడా రాని పరిస్థితి ఉంది. మొత్తం మీద అటు కవితను పార్టీ దూరం చేస్తుందా, లేకుంటే కవితే బీఆర్ఎస్కు దూరం జరుగుతుందా అనే చర్చ అయితే జరుగుతుంది. కానీ ఎందుకు తండ్రి పట్టించుకోవడం లేదు, అటు అన్న పట్టించుకోవడం లేదు, ఆమెను ఎందుకు పిలిచి మాట్లాడడం లేదనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. తనను పిలిచి మాట్లాడాలనే పట్టుదల కూడా కవితలో అంతే స్థాయిలో కనపడుతుంది. అందుకే అటు పార్టీ పైన, తండ్రి పైన, అన్న పైన ఒత్తిడి తెచ్చే విధంగా జాగృతి పార్టీని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కవిత ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోనే తన సొంత అజెండా అమలు చేస్తూ ఆమె ముందుకెళ్తున్నారంటూ అటు పరిశీలకులు భావిస్తున్నారు. ఆమె వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి వ్యాఖ్య, అటు తీసుకుంటున్న ప్రతి చర్య కూడా అటు బీఆర్ఎస్ అగ్రనేతలందరూ కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. కానీ ఎవరు కూడా నోరు విప్పడం లేదు. అసలు కవిత విషయమే
అసలు లేనట్టుగా, కవిత అసలు ఏమీ రాయనట్టుగా, కవిత అనే ఆమె లేనట్టుగా ఆ బీఆర్ఎస్ నేతలందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆమె ఉనికినే పట్టించుకోకుండా ఆమెను కొంత ఒంటరి చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. చూడాలి మరి కవిత భవిష్యత్తులో ఏ రకంగా భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది. కవితది బీఆర్ఎస్ నేతలు ఏమన్నా స్పందిస్తారా, ఆమెను తిరిగి సముదాయించి పార్టీలో కొనసాగేలా చేస్తారా, లేకుంటే ఏం జరగబోతుందనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి అఖిల. ఎస్ పవన్, అయితే మనం చూస్తున్నాము ఏదైతే అటు కేసీఆర్ ఫామ్ హౌస్కి కవిత నేరుగా చేరుకున్నారో అక్కడ కూడా కవితను పట్టించుకోవట్లేదన్న కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఒక రకంగా అటు పార్టీకి కానీ కుటుంబానికి కానీ దగ్గరయ్యే ప్రయత్నం కవిత చేస్తున్నా కూడా అటు బీఆర్ఎస్ తనని దగ్గరికి తీసుకోవట్లేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా చూడబోతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఆమె కవిత రాసిన లేఖలు అంశాలన్నీ కూడా అక్షర సత్యాలు. వాటిలన్నింటినీ కూడా బీఆర్ఎస్ అగ్ర నేతలు సమాధానం చెప్పాలి అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడడం లేదు. ఇంతవరకు కవిత రాసిన లేఖ పైన కానీ కవిత చేసిన వ్యాఖ్యల పైన కానీ అటు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా మాట్లాడవద్దంటూ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ రావడంతో వాళ్ళందరూ కూడా అటు టైట్ లిప్డ్గా ఉంటున్నారు. ఎవరు కూడా దానిపైన మాట్లాడడం లేదు. అంతేకాకుండా కవిత వ్యక్తిగత విషయాలను మాట్లాడుతుంది అంటూ అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలు బహిరంగంగా మాట్లాడింది అంటూ కేటీఆర్ లాంటి వ్యాఖ్యలు చేశారు. ఇది టీ కప్పులో తుఫాన్ లాగా అదే సర్దుకుపోతుందంటూ చెప్పారు. కానీ ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా నడుస్తుంది, అటు ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. అటు కేటీఆర్ పైనే నేరుగా విమర్శలు ఎక్కుపెట్టిన కవిత మళ్ళీ ఇప్పుడు ఏసీబీ నోటీసులు ఇవ్వగానే బీఆర్ఎస్ కేటీఆర్ ప్రస్తావన తీసుకురాకుండానే, కేటీఆర్ పేరు ఎక్కడా పలకకుండానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తారా అంటూ ప్రశ్నించడం, ఇవంతా కూడా ఆమె కావాలనే నాటకాలు ఆడుతుందనే విమర్శ అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి. కానీ కవిత మాత్రం ఖచ్చితంగా తనను పిలవాలి, తనను ఉనికిని వాళ్ళు గుర్తించాలి, తనకు తగినంత గౌరవం ఇవ్వాలనే పట్టుదల ఆమెలో కనపడుతుంది. కానీ పట్టించుకోకపోవడంతో అటు బీఆర్ఎస్ అగ్రనాయకులు పట్టించుకోకపోవడంతో వాళ్ళపైన ఒత్తిడి తెచ్చే విధంగానే ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే 10 శాఖలుగా ఉన్న జాగృతిని ఇప్పుడు 30 శాఖలుగా విస్తృతి చేయడం, అలానే జాగృతి కార్యక్రమాలు పెంచి అటు జిల్లాల వారీగా పర్యటనలు చేయడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఒత్తిడి తెచ్చేందుకే కవిత ఇదంతా కూడా చేస్తుంది అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయంగా ఉంది అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ.